కావాలి? మొగుడు కావాలి. తప్పమ్మా, పరాయి వాళ్ళ గదిలోకి రావడం చాలా తప్పు. పరాయి వాళ్ళ గదా? నువ్వు నా మొగుడివి కాదా? నువ్వా అచల కుమారి? పొద్దున్న పెళ్లి డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు, ఇప్పుడు ఈ డ్రెస్ ఏమిటి, వాడకమేమిటి? ఆ పెళ్లిళ్ళ పేరయ్య నా చేత బలవంతంగా చీర కట్టించాడు. అసలు నా ఒరిజినల్ గెటప్ ఇదే. ఒరేయ్, నీ కమిషన్ కోసం నన్ను ఇంత మోసం చేస్తావా? అమ్మా, నేను కట్టిన తాళి ఇచ్చేసే, నేను ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. షటప్. నీకిష్టం అయితే ఇక్కడ ఉంటాను, లేదా నువ్వే బయటికి వెళ్ళి పడుకో. నేనా? అవును. అయ్యప్ప, ఏమిటయ్య లైఫ్, ఇంత చెత్తగా వచ్చిందేమి వైఫ్. అయ్యప్ప, ఏంటయ్యా లైఫ్, ఇంత చెత్తగా వచ్చిందే వైఫ్. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నారు కదరా. సంబంధాలు చూపించిన నాకే డబ్బే పెడతారా? అందుకే కప్పుకు తిరిగేదాన్ని నీకు, విప్పుకు తిరిగేదాన్ని నీకు కుదిరిచ్చా. ఇక నీ చాలు మీరు రావండి. మాస్టారు, ఇలా తిరగండి. దివ్యమంగళ స్వరూపం. ఇలాగే ఉండండి మాస్టారు. మీ పాదాలకు నమస్కారం చేసి వెళ్తాం. రండి మాస్టారు. ఓం నమః శివాయ. 1 2. అమ్మ జ్యోతి, 2 నెలల నుంచి నువ్వు జీతం తీసుకోవట్లేదు, బాసం ఎంత చేస్తున్నాడా? అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, ఇంకో 2 నెలలు ఫ్రీగా పనిచేస్తే సరిపోతుంది. జ్యోతి, గుడికి వస్తున్నావని తెలుసుంటే చీర కట్టుకొచ్చేదానిగా. చీర కట్టుకోవడం కూడా నీకు తెలుసా? ఏ, ఆటో తోలంత మాత్రాన ఆడపిల్లని కదా. అవసరం అలాంటిది గురు, లేకపోతే ఈ పాటికి పెళ్లి చేసుకుని హాయిగా 10 మంది పిల్లల్ని కనేదాన్ని. నాకు తెలియక అడుగుతాను, నువ్వంటే మీ నాన్నకి ద్వేషం, మరి నువ్వేంటి ఆయన పేరు మీద అర్చన చేయించావు? నాకు హాస్పిటల్లోనే తెలిసింది. ఎంతైనా తండ్రి కదా, ఆడపిల్లలంటే చిన్న చూపు, నేనంటే అసహ్యం. 2వ పెళ్ళాం కూతుని కదా, ఆడపిల్లలం బయటికెళ్ళి బ్రతకలేమన్నాడు. పట్టుదలతో వచ్చేసాం, బ్రతుకుతున్నాం. కానీ నువ్వింత రిస్క్ తీసుకుని ఆటోతోలే బతకాలా? ఒళ్ళొంచి పనిచేస్తున్నామే గాని ఒళ్ళమ్ముకుని బ్రతకటం లేదుగా. సంపాదనే ముఖ్యమైతే స్మగ్లింగ్ చేసి కూడా సంపాదించొచ్చు. అది ఒక బ్రతికేనా? అనుక్షణం టెన్షన్, భయం, బెంగతో చావాలి. ఏ జన్మలో చేసిన పుణ్యమో అలాంటి మనిషి దగ్గర పనిచే. అదేమిటండి ఇంత చల్లగా ఉంటే మీకు చోటలు పోస్తున్నాయి? పరిస్థితి అలాంటిది. లేట్ అయింది, వెళ్తాం పద. వస్తాను. టైం ఎంత అయిందిరా? 11:30 అయినట్టుంది. ఈ సంసారి కొంపలేదు. ఎవళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావడం, ఎవళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగడం. వయసు వచ్చిందిగా, సంపాదనలో పడి ఉంటుంది. అమ్మో, ఎంత ఇస్తాన్నాడు ఏంటి? రేటు మాట్లాడటానికి మా నాన్న వస్తాడని చెప్పాను. కన్న తండ్రితో మాట్లాడేదిగానే కన్నడమే గొప్ప విషయం అయితే పంది కూడా కంటుంది పిల్లల్ని. కన్న తండ్రికి కొన్ని బాధ్యతలుంటాయి. సాయంత్రం 4 కాఫీ టిఫిన్లు సిద్ధం చేసి వీళ్ళందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పు. పెద్దదానికి పెళ్లి చూపులు. పెళ్లి చూపులు నాకా? నాకు ఇవాళ ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది తెలుసుగా, వెళ్ళొద్దంటావా? ఎందుకు వద్దంటానే? అయితే పెళ్లి చూపులు వద్దని చెప్పు. అయ్యో కాదు, నాకు పెళ్లి అంటే గిట్టదు, నేను అసలు పెళ్లి చేసుకోను. మీరు ఇలా బలవంత పెడితే నూతులు పడి చేస్తాను. లలిత అక్క, ఈ మాట మాతో కాదు, సాయంత్రం పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు నాన్న ముందు చెప్పు, అప్పుడు తెలుస్తుంది. ఎన్నాళ్ళు ఈ ముసుగులో బ్రతుకుతాం? రాని తాడో పేడ తేల్చుకుందాం. సావిత్రి, పెళ్లి వారు వచ్చేసారు. రండి, కూర్చోండి. చూసావటే, వాళ్ళు వచ్చేసారు. లలిత ఇంకా రాలేదు, తీసుకురామని వాళ్ళు అడిగితే వాళ్ళ నోళ్ళు ముయించేద్దాం. అదేనమ్మా ఈ టిఫిన్ పెట్టి. సావిత్రి, అమ్మాయిదే. ఓ, ముస్తాబవుతుందా? వెళ్తా త్వరగా. గానీ ఇదేమిటండి మగరాయిలా చొక్కా వేసుకుంది? ఇది పెళ్లి కూతురు కాదు కదా, నువ్వు ఊరుకో. అయ్యో, అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదూ? అందరూ అలాగే అంటారండి, కానీ పెళ్లి కూతురు నేను కాదు, మా అక్క. మీరు వచ్చిన పని కానివ్వండి. అమ్మాయి ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? పరీక్ష రాయడానికి. పరీక్ష రాయడానిక? ఏ పరీక్ష?
అంటే నాకు తెలియకుండా ఈ కొంపలో చాలా జరుగుతుంది. ఈ అవతారం ఏమిటే? రా బాబు రారా. పెళ్లి కొడుకు వచ్చాడు. పెళ్లి కొడుకు నువ్వా? భలే సంబంధం తెచ్చాడు మా నాన్న. ఏ లేరా. ఏంటే మాట్లాడు? నువ్వు లోపల బా. నువ్వు కూర్చో బాబు. లేరా లేరా. పచ్చి దొంగ తీసుకొచ్చి నా అక్క కట్టబట్టాలని చూస్తావా? మొన్నే వెళ్ళి పోలీసులకు పట్టించాను. చాలా గొప్ప మర్యాద చేసావయ్యా. అమ్మా రండి. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. వీళ్ళని పుట్టించడానికి తప్ప ఇంకెందుకు వీళ్ళకి తండ్రక్కర్లేదు. అయినా వీళ్ళని నేనేమి అన్నా. కానీ 30 ఏళ్ళు కాపురం చేసి నువ్వు నాకు ద్రోహం చేసావే. నాకు తెలియకుండా వీళ్ళని చేస్తుంటే నాతో ఒక్క మాట అయినా అన్నావా? ఎందుకు చెప్పాలి? మమ్మల్ని కన్న బిడ్డలాగా కనీసం మనుషుల్లాగైనా చూసావా? జాకెట్ చిరిగిపోతే నా అందాల్ని ఎరగా పెట్టి సిగరెట్ తెప్పించుకునేవాడివి. నీకు చెప్పి మాత్రం ప్రయోజనం ఏమిటి? నాకు తెలిసే ఈ అనాథం ఉండి అండ చూసుకునేగా మీరు ఇలా రెచ్చిపోతున్నారు. నాన్న, నువ్వు ఎవరినైతే అనాథం తిడుతున్నావో ఆ అనాథ కొంపకు దిక్కైంది. అనామకులైన మాకు ఆకాశం అంత ఎత్తుకెదిగే ధైర్యం ఇచ్చింది. మమ్మల్ని పెంచి పోషించింది నువ్వు కాదు, మా చెల్లి, మా తల్లి. సరే, నేను ఎందుకు పనికిరాని వాడిని, చేతకాని వాడిని. అసలు నేను నీకు తల్లినే కాకపోవచ్చు. కానీ నీకు మొగుండే అంత గిట్టిన వాడితో ఇంతకాలం కాపురం చేసేవే. ఏదో రోజు మందు తాగేటప్పుడు ఇంత విషయం కలిపి తప్పేయలేకపోయావండి. ఇంత జరిగాక ఇక్కడ నేను నీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతా. ఏమండి నాన్న, నువ్వెందుకు వెళ్ళడం? ఈ ఇల్లు నీది. ఏదో గాలికి పుట్టాం, గాలికి పెరిగాం, గాలికే బతుకుతాం. జీవితాంతం నీతో కలిసి ఉండాలని వచ్చాను. ఆ అదృష్టం నాకు లేదు. లలిత, పదండే. ఏమే, నీకేమైనా పిచ్చే కింద? వెళ్ళనివే. ఇన్నాళ్ళు ఉపయోగపడ్డానో చచ్చాను. తండ్రి వేద ఒకడు ఉన్నాడు కాబట్టి నీ కూతురు వైపు ఎవరు వేరెత్తి చూపించలేదు. రేపటి నుంచి చూడు, దాని స్టూడెంటే దాని కొంగులు అవుతాడు, దీని టీచర్ దీన్ని పక్కలో పడుకోమంటాడు. ఇవి శాపనార్థాలు కావు, సత్యాలు. జరగబోయేది అది. నేను కూడా వెళుతున్నానండి. నువ్వు కూడా? అవునండి. వయసు వచ్చిన ఆడపిల్లల్ని మీరు ఇంట్లోంచి గంటేశారనుకుంటారంతా. నేను కూడా వెళ్ళిపోతే మొగుడుతో దెబ్బలాడి వెళ్ళిపోయాననుకుంటారు. ఆ చెడ్డ పేరేదో నాకే రానివ్వండి. నన్ను వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నావంటే నేను చచ్చిపోయినట్టే లెక్క. నేను చచ్చిపోయాక నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు? ఇచ్చే. వద్దండి. నా తాళి నాకు ఇచ్చే. తాళి నాకు ఇచ్చేవే. ఇచ్చే. అమ్మా, 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 పాలు పొంగుతున్నాయి.